నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. వారం వారం పాటు అంతర్జాతీయ జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునే కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడే పార్షద్ గారు ఉన్నారు. పార్షద్ గారు నమస్తే అండి. అమెరికన్ కాన్సులేట్ అధికారులు కానీ రాయబార కార్యాలయం నుంచి వచ్చేటువంటి అధికారులు కానీ ఈ మధ్యన ఇటు హైదరాబాద్లో కానీ అటు జమ్మూ కాశ్మీర్లో కానీ ప్రతిపక్ష నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం పట్ల దేశంలో కొంత ఆందోళన లేదా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. నిజంగా అనుమానించేటువంటి అవకాశం ఉందంటారు అట్లాంటి పరిస్థితి? అనుమానించడానికి ఒక ప్రధానమైన భూమిక ఉంది. గత 2-3 ఏళ్లుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు, అంటే ముఖ్యంగా బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ యుక్రెయిన్ యుద్ధానికి పూర్తిగా మనం మద్దతు ఇవ్వలేదు అన్న అసంతృప్తి అమెరికన్ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. రెండవది, బైడెన్ ఏదైతే ఉదారవాద విధానాలకి వీటికి మద్దతు ఇస్తూ వస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సైద్ధాంతిక భూమికకి కొంత వ్యతిరేకత ఉంది. సో ఇవన్నీ కలగలిపి ఒక రకమైన అసంతృప్తి అమెరికన్ డిప్లొమాటిక్ ఏదైతే దౌత్యపరమైన విభాగం ఉందో దాంట్లో ఒక అసంతృప్తి ఉంది అనేది వాళ్ళు పలు సందర్భాల్లో వెళ్ళగక్కారు. అదే సందర్భంలో భారత్ చాలా గట్టిగా స్పష్టంగా మేము ఈ విధానానికి కట్టుబడి ఉండలేము, మా అవసరాలు మాకున్నాయని స్పష్టంగా చెప్పడం అది అమెరికాకి మింగుడు పడలేదు. ఎందుకంటే అమెరికా చెప్పింది వినడమే చాలా దేశాలు, లేదా ఒకానొక సందర్భంలో రష్యా చెప్పింది వినడమే తప్ప మధ్య మార్గంగా గట్టిగా సమాధానం ఇచ్చిన దేశాలు లేవు. అమెరికా చైనాకు వ్యతిరేకంగా భారత్ను కలుపుకోవాలనుకుంటుంది, కానీ ఎప్పుడైతే భారత్ స్వతంత్ర వైఖరి అవలంబించిందో అది అమెరికాకు కూడా పూర్తిగా మింగుడు పడడం లేదు. అమెరికా ఏం ఆశించింది? చైనాకి వ్యతిరేకంగా మనం దగ్గరికి తీసుకుంటే భారత్ మనతో ఉండిపోతుంది, రష్యాని మనం ఇబ్బంది పెట్టవచ్చు అనుకున్నది, కానీ అది కుదరలేదు. ఈ నేపథ్యంలో ఈ అమెరికా భారత్ మధ్య కొంత అసంతృప్తి, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న సమయంలో బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో, బంగ్లాదేశ్లో జరిగిన కుట్ర ఏదైతే ఉందో, కుట్ర కానీ లేదా ఆందోళనలు కానీ దాని వెనకాల అమెరికా ప్రభుత్వం ఉందని అమెరికన్ దౌత్యవేత్తల పేర్లు కొన్ని వచ్చాయి. దాంతోపాటు సిఐఏ, ఐఎస్ఐ కలిపి జమాతే ఇస్లాంని ఉపయోగించుకొని షేక్ హసీనాను పక్కన పెట్టాయి అనేది. షేక్ హసీనాను పక్కన పెట్టడానికి కారణం షేక్ హసీనా సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికా అడిగిందని అని ఆమె స్వయంగా చెప్పింది. అది నేను అంగీకరించలేదు, దానివల్ల ఇక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పానని, అందుకే అంగీకరించలేదని ఆమె స్వయంగా చెప్పిన తర్వాత అమెరికాకు సెయింట్ మార్టిన్ ద్వీపం ఎందుకు? ఒకటి, చైనాని ఇబ్బంది పడడానికి, రెండవది మాట వినని భారత్ను కూడా కొంత కంట్రోల్ చేయడానికి అన్నది ఈరోజు ప్రపంచంలో ఈ అంతర్జాతీయ వ్యవహారాలు ఎవరైతే విశ్లేషిస్తున్నారో వాళ్ళందరూ భావిస్తున్న విషయం. ఈ నేపథ్యంలో ఈ అమెరికన్ దౌత్యవేత్తలు మన భారతదేశంలోని నాయకుల్ని కలుస్తున్నారు. సహజంగా ప్రతి దేశానికి సంబంధించిన దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారో, ఆ దౌత్య రాయబార కార్యాలయ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకుంటారు, మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. ఇదేమి కొత్త కాదు, భారతదేశానికి తెలిసే జరుగుతుంది. కానీ వీళ్ళు ఎంపిక చేసుకుంటున్న వ్యక్తులు ఎవరు, ఆ ఎంపిక చేసుకుంటున్న వ్యక్తుల్ని వీళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నది ఈరోజు కొంత ఈ మొత్తం గందరగోళానికి కారణం. ఉదాహరణకు వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీని కలిశారు. అసదుద్దీన్ ఓవైసీని కలిసిన సందర్భంలో 2 విషయాలు అసదుద్దీన్ ఓవైసీతో చర్చించారనేది మనకి రకరకాల సూత్రాల ద్వారా తెలుస్తోంది. అదేంటి? ఒకటి, షేక్ హసీనాని భారతదేశంలో ఎందుకు ఉండనించారు, ఈ విషయం మీద మీరు ఎందుకు ప్రశ్నించరు? షేక్ హసీనా ఇక్కడ ఉండడం వల్ల భారత్ బంగ్లా సంబంధాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, దాన్ని మీరు ప్రశ్నించండి అని చెప్పారని. రెండోది, చంద్రబాబు నాయుడుతో మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడుతో అసదుద్దీన్ ఏం మాట్లాడాలి? ఇక్కడ ఒకటే అంశం ఉంటుంది, ఎందుకంటే అసదుద్దీన్ బీజేపీకి వ్యతిరేకి, బీజేపీ వ్యతిరేకి అయిన అసదుద్దీన్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలంటే ఏంటి? ఎన్డీఏకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు, ఈ కారణాలు ఏమిటి? అంతే కదా. ఇక్కడ పెద్దగా విశ్లేషణ, దాంట్లో కోణాలు గురించి ఆలోచించాల్సిన పని లేదు. సో ఈ రెండింటికి సంబంధించి వార్తలు వచ్చినప్పుడు దాన్ని ఒక రకంగా దాన్ని సమర్థనగా అసదుద్దీన్ పక్క రోజు మాట్లాడారు. అసలు హసీనాని మన దేశంలో ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల మనకి బంగ్లాదేశ్కి ఎందుకు తలనొప్పులు, బంగ్లాదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వం ఎందుకు వ్యవహరించదు, ఎందుకు మాట్లాడదు అన్న రీతిలో అసదుద్దీన్ పక్క రోజు మాట్లాడాడు. సో అది చంద్రబాబు విషయం, ఆయన స్పందించకపోయినా ఈ మాట అన్నారన్నది.
సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా దౌత్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరినీ కలవడం కొంత సందేహాస్పదంగా మారింది. చివరగా మొన్న జేఎండ్కే ఎన్నికలు ప్రకటించగానే వాళ్ళు వెళ్ళి అమెరికా దౌత్య కార్యాలయానికి సంబంధించిన అధికారులు వెళ్ళి ఒమర్ అబ్దుల్లాని ప్రత్యేకంగా కలిశారు. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లానే కలవాల్సిన పనుల మహబూబా ముఫ్తీని కలవాలి, మిగతా అక్కడ వేర్పాటువాదులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, హురియత్ కాన్ఫరెన్స్ స్థానిక బీజేపీ నాయకులు కూడా కలవాలి. వాళ్ళెవరిని కలవకుండా ఒమర్ అబ్దుల్లాని మాత్రమే మీరు కలవడంలో అర్థం ఏమిటి? ఏం చెప్పదలుచుకున్నారు? అది ఎన్నికల సందర్భంలో ఏం చేయదలుచుకున్నారు? మీరు ఏమైనా మద్దతు ఇస్తున్నారా? లోపాయికారి చేస్తున్నారా? ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తోంది, మొన్న ఎన్నికల్లో బాహ్య శక్తుల జోక్యం ఉంది, వాళ్ళు ఎవరో మాకు తెలుసు, వాళ్ళ సంగతి మేము చూస్తామని చెప్పి. ఆ బాహ్య శక్తులు ఎవరో మనకందరికీ తెలుసు. నిన్న బంగ్లాదేశ్ విషయంలో కానీ ఈరోజు జార్జి సోరోస్, లిబరల్స్, ఈ సోకాల్డ్ బీడెన్కి మద్దతు ఇచ్చే వర్గం అంతా కూడా దీంట్లో ఉందని మనకు తెలుసు. అందువల్ల ఈ మొత్తం మనం భూమికను తీసుకుంటే 2-3 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారాలను తీసుకుంటే ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉంది అన్న భావన భారత ప్రజలకు సహజంగానే కలుగుతోంది. అదే ఈరోజు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. అది ఖండించాల్సిన బాధ్యత ఎవరిది? భారత రాయబారి, అమెరికా దేశానికి సంబంధించిన భారత రాయబారికి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు అతను ఖండించాలి, లేదా అమెరికా విదేశాంగ శాఖ వివరణ ఇవ్వాలి. ఈ అమెరికా విదేశాంగ శాఖ కానీ భారత దౌత్య రాయబార కార్యాలయం కానీ దీని మీద వివరణ కానీ ఖండన ఇవ్వకపోవడంతో ఈ సందేహాలు పెరిగిపోతున్నాయి, అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ అనుమానాలు, సందేహాలు ఎప్పటిదాకా పెరుగుతాయి? రేపు అక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? కమలా హారిస్ ఏదో మంచి చేస్తుందన్న నమ్మకం భారతదేశంలో ప్రస్తుతం ఒక వర్గానికి లేదు. అంటే భారతీయ జనతా పార్టీని సమర్థించే వారు ఎవరికి లేదు. అటువంటి పరిస్థితుల్లో రేపు అక్కడ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దాని మీద ఆధారపడి ఈ అనుమానాలు నివృత్తి అవుతాయి, లేదా అమెరికానే స్వయంగా స్పందించి అనుమానాల్ని నివృత్తి చేయాలి. ఆ నివృత్తి చేసేంత వరకు ఈరోజు అమెరికా ఏమి చేసినా ఈ ప్రాంతంలో అది సందేహాస్పదంగానే చూస్తారు, దాని వెనక అనుమానాలని రేకెత్తిస్తారు. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా నిన్న మొన్నటి దాకా నిషేధించబడిన జమాతే ఇస్లాం మీద నిషేధం ఎత్తేస్తారు. అక్కడున్న బిఎన్పి నాయకులు వీళ్ళందరూ మేము ఎలా అయినా ఉంటాము, మాతో ఎందుకు భారత్ మాట్లాడదని వాళ్ళు అంటారు. ఎందుకు మాట్లాడాలి? ఈరోజు రకరకాల ఆర్టికల్స్ భారత్ జమాతే ఇస్లాంతో కూడా మాట్లాడడానికి గతంలోనూ ప్రయత్నం చేసింది, కుదరలేదు కదా. కుదరనప్పుడే దూరం పెట్టేశారు. అంటే అక్కడ జమాతే ఇస్లాం ఇలాంటి సంస్థలకు మద్దతు ఇచ్చినటువంటి అమెరికా ఇక్కడ అట్లాంటి ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నా? చేయొచ్చు ఖచ్చితంగా. ఈరోజు కాశ్మీర్లో కూడా అమెరికా మద్దతుతోనే కదా పాకిస్తాన్ ఇవన్నీ చేసింది. అమెరికా మద్దతుతోనే జిహాద్ ఉద్యమం పాకిస్తాన్ చేస్తోంది. ఈరోజు అది భారతదేశం ఎప్పుడు మర్చిపోలే. అమెరికా ప్రోత్సాహంతోనే పాకిస్తాన్ ఇదంతా చేసింది. పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తున్నది అమెరికానే, పాకిస్తాన్కి డబ్బులు ఇస్తున్నది అమెరికానే. ఇవన్నీ జరుగుతున్న వేళ భారత్ ఎలా నమ్ముతుంది? నమ్మదు అంత సులభంగా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, ఈరోజు అధ్యక్షుడు ఎన్నైనా మాట్లాడి, ఎవరైనా ఎన్నైనా మాట్లాడి 2 చేతులు కడిస్తేనే అది చప్పట్లు అవుతాయి, లేదా షేక్ హ్యాండ్ అవుతుంది. అలా కాకుండా నేను కలవను, నువ్వే వచ్చి నన్ను కలవాలంటే నాకేం అవసరం లేదు. ఇప్పుడు స్పష్టంగా నాకు అవసరం లేదు. సో అది ఈరోజు అమెరికా దానికి వ్యతిరేకంగా భారత్ ఏదైతే వైఖరి తీసుకుంటుందో దానికి వ్యతిరేకంగా అమెరికా పనిచేస్తోంది అన్నది ఈరోజు భారత ప్రజలందరిలో ఉన్న ఒక అనుమానం. అదే సందర్భంలో ఈ మణిపూర్ సంఘటనలు కానీ ఇవన్నీ కానీ తీసుకుంటే అక్కడ ఒక క్రిస్టియన్ ఐలాండ్ అమెరికా ఏర్పాటు చేయాలనుకుంటోంది, ప్రత్యేక దేశం, ఇవన్నీ రకరకాల చర్చలు వస్తున్న వేళ దాన్ని స్పష్టంగా ఖండించాల్సిన బాధ్యత అమెరికాదే. నిజంగా భారత్తో మైత్రి కోరుకుంటే స్పష్టంగా ఖండించాలి. ఖండించకుండా మౌనంగా ఉండడం వల్ల ఈ సందేహాలు ఉంటాయి. అది దీర్ఘకాలిక అమెరికా సంబంధాల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఏర్పడే అభిప్రాయం ప్రభుత్వం మీద కూడా చూపిస్తుంది. ఇంతకు ముందు లాగా ఈ దౌత్య వ్యవహారాలు కేవలం ఢిల్లీకే పరిమితమయ్యే కాదు. ఈరోజు సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి కూడా స్పందిస్తున్నాడు ఈ విషయాల మీద. అటువంటి అప్పుడు భారత ప్రభుత్వం కూడా కొంత వెనకడుగు. దానితో ఇవాళ భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన దేశంగా
భారత్ పట్ల అమెరికా వైఖరిని బట్టి మిగిలిన దేశాలు అమెరికా వైఖరిని మార్చుకుంటాయి కదా, మార్చుకుంటే రకరకాలుగా పరిస్థితులు మారిపోతుంటాయి. ఇప్పుడు జర్మనీ ఏదో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత, గట్టిగా మాట్లాడిన తర్వాత ట్యాంకులకి ఇంజన్లు ఆపేసిన తర్వాత ఇంజన్లు మనమే చేసుకున్నాం. సో ఇవన్నీ మీరు చేపట్టే చర్యలకి ప్రతిక్రియలుగానే ఉంటాయి. భారత్ ఎప్పుడు ముందు చేపట్టడంలే, మీరేం చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా. కాకపోతే నా ప్రయోజనాలు నాకు ముఖ్యం అని భారత్ అనుకుంటోంది. ఆ వైఖరి అమెరికాకు నచ్చడం లేదనేది ఈరోజు స్పష్టం. ఆ స్పష్టంతోనే అమెరికా చేస్తున్న ప్రతి దాన్ని ఇప్పుడు భూతద్దంతో చూడడం అనేది భారత్ ప్రజలు చేస్తున్నారు. అది భూతద్దంతో చూడి సందేహపడుతున్నారా లేదా, దానికి నిజంగా కారణాలు ఉన్నాయా అన్నది రేపు భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా ఎలా వ్యవహరిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి స్కో, ఈ షాంఘై కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి మీటింగ్కి భారతదేశము వెళ్ళకపోవడం, పాకిస్తాన్లో మీటింగ్ పెట్టినందుకైనా లేదా అంతకుముందు కూడా 2-3 మీటింగ్లను డుమ్మా కొట్టింది, ఎట్లా అర్థం చేసుకోవచ్చు? 2016 నుండి భారతదేశం పాకిస్తాన్లో జరిగే ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఎందుకంటే అప్పటికి తీవ్రవాద సంఘటనలు బాగా పెరిగిన వేళ, భారీ దాడులు జరిగిన తర్వాత భారతదేశం ఆ నిర్ణయం తీసుకుంది. రెండు ఒకేసారి కుదరవు, మీరు తీవ్రవాదాన్ని ఆపండి, ఆ తర్వాత మైత్రికి రండి. అదే సందర్భంలో సార్క్కు సంబంధించి కొన్ని ఒప్పందాలని, సాఫ్టా అని ఏదైతే సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి పాకిస్తాన్ అంగీకరించలేదు. ఎందుకంటే ఆ అగ్రిమెంట్లో భారత్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఇవ్వాలి ట్రేడ్లో, అది ఇవ్వలేదు. దాంతో ఆ సాఫ్టా అనేది ఏదైతే ఉందో అది ముందుకు కదలలేదు. ఆ తర్వాత సార్క్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు సార్క్ నిర్జీవంగా మారిపోవడానికి పాకిస్తానే కారణం. ఎందుకంటే సార్క్లో అన్ని ఏకగ్రీవంగా జరగాలి, దానికి పాకిస్తాన్ ప్రతిసారి ఒప్పుకునేది కాదు. ఈ రెండింటి మధ్య కుదరకనే ఆఖరికి సార్క్ కూడా నిర్జీవం అయిపోయి భారత్ సార్క్ కి ఆల్టర్నేటివ్ గా బిన్స్టక్, బే ఆఫ్ బెంగాల్ దేశాల కూటమి ఒకటి ఏదైతే, అంటే దాంట్లో కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మినహా మిగతా అన్ని దేశాలు ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మొన్న మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టంగా మాట్లాడుతూ, చర్చలు అనేవి అన్ఎండింగ్గా కొనసాగవు, చర్చలకు ఒక ముగింపు ఉండాలి, అన్ఎండింగ్ డిస్కషన్స్ ఇంక మీదట మేము చెయ్యము అన్నది చాలా స్పష్టమైన వైఖరి ఆయన చెప్పేశాడు. ఏ దేశమైనా మాతో చర్చించాలంటే ఒక డెడ్ లైన్ ప్రకారం చర్చిస్తాం, దీని అవుట్కమ్ ఏంటి, దీంతో ఏం సాధిస్తాం. అంతేగాని ఒకవైపు గొడవ నడుస్తూనే ఉంటుంది, ఇంకోవైపు చర్చలు నడుస్తూనే ఉంటే ఇది కుదరదు. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో కూడా ఇజ్రాయెల్ పాలస్తీనాలు రెండు దేశాల సిద్ధాంతానికి, 2 స్టేట్ థియరీ, 2 దేశాల ప్రత్యేక దేశాల సిద్ధాంతానికి ఒప్పుకున్న తర్వాత గాజాలో పాలస్తీనా కంట్రోల్ లేని సందర్భంలోనే ఈ గొడవ. ఇప్పుడు శాంతి కోసం 2 దేశాలు ఒప్పుకున్నాయి, పాలస్తీనా వాళ్ళు పాలస్తీనాలో, ఇజ్రాయెల్ వాళ్ళు ఇజ్రాయెల్. ఒప్పుకున్న తర్వాత నీ పని నువ్వు చూసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అట్లా కాకుండా రోజు వేలు పెడుతుంటేనే ఈరోజు పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్తో కూడా అదే. పోనీ సరిహద్దు ఒకటి అనుకున్నాం, ఇప్పుడు ఏదో తాత్కాలిక సరిహద్దు నడుస్తోంది, అదే తాత్కాలిక సరిహద్దుని అంగీకరించి ఆ సరిహద్దు దాటి నేను ఎవరిని రానియను అని పాకిస్తాన్ తేల్చాలి కదా. అలా కాకుండా నిన్న మొన్న కూడా పాకిస్తాన్లో ట్రైన్ అయిన ఉగ్రవాదులు వచ్చి వైష్ణవదేవి యాత్రకి ముందు అక్కడ ఏదో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్న వేళ పాకిస్తాన్ ఎలా నమ్ముతావు? నువ్వు ఒకవైపు చర్చలు అంటావు, ఒకవైపు నీకు ట్రేడ్ కావాలి. ఈరోజు పాకిస్తాన్ ఉన్న ఆర్థిక దుస్థితిలో నిజంగా పాకిస్తాన్కి చిత్తశుద్ధి ఉంటే గోధుమల్ని వాగా బోర్డర్ ద్వారా తెప్పించుకోవచ్చు, దానికి అనువైన వాతావరణం పెట్టుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఎక్కడా దిగట్లే. పాకిస్తాన్ అహంకారం దానికి ఏ స్థాయిలో ఉందంటే ఆ అహంకారం యొక్క మత్తు ఇదే గోధుమల్ని దుబాయ్ నుంచి తెచ్చుకుంటుంది తప్ప ఇక్కడి నుంచి తెచ్చుకోదు. మంచిది, 100 రూపాయల్లో దొరికే గోధుమలు 1000 రూపాయలకు వస్తున్నాయి నీకు. ఎందుకంటే ఇక్కడి నుంచి దుబాయ్ పోవాలి, దుబాయ్ నుంచి ఇక్కడికి రావాలి. ఇది ఈ అహంకారపు మత్తు ఏదైతే ఉందో, నేనే నా ఇస్లామాబాద్ లో పెట్టేందుకు పాకిస్తాన్ కు భారతదేశం వెళ్ళట్లేదు. కానీ ఈ స్కో దేశాల యొక్క ఇప్పుడు ఇక్కడ ఒక విషయంలో భారత్ స్పష్టంగా ఉంటుందనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పాకిస్తాన్ వైఖరి మారదు, మనం ఒక వైఖరి తీసుకున్నాం స్పష్టంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా.
ఇప్పుడు స్కో అది రొటేషన్లో స్కో యొక్క చైర్మన్షిప్ ఒక్కొక్క దేశానికి వస్తుంది. ఈరోజు పాకిస్తాన్కి వచ్చింది. భారత్ హాజరు కావాలని ఖచ్చితంగా లేదు. పాకిస్తాన్లో ఉన్న భారత హైకమిషనర్ కూడా హాజరు కావచ్చు. ఓకే. స్కో సమిట్లో భారత ప్రాతినిధ్యం వహించాలి అని అంటే గతంలో మన 2023లో జరిగిన స్కో సమిట్లో హెడ్ ఆఫ్ ద నేషన్స్ మీటింగ్కి జైశంకర్ హాజరయ్యారు. ఓకే. ఈ రోజు పాకిస్తాన్లో జరిగే స్కో సమావేశానికి భారత్ హాజరు కావాలని నిర్ణయించుకుంటే పాకిస్తాన్లో ఉన్న భారత హైకమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు భారత ప్రతినిధిగా హాజరు కావచ్చు. ఇక్కడి నుంచి డెలిగేషన్ వెళ్ళాలి అని స్కోలో రూల్స్ ఏం లేవు. ఓకే. అందువల్ల భారత్ ఈ రోజు ఏమాత్రం కాంప్రమైజ్ అయినా ఈ రోజు స్కో వస్తుంది, రేపు ఇంకొకటి వస్తుంది. స్కోకి నువ్వు కాంప్రమైజ్ అయినప్పుడు రేపు ఇంకొక కూటమి అక్కడ మేము పెడతాం, తాలిబాన్ శాంతి కమిటీ పెడతారు, దానికి నువ్వు వెళ్తావా? వెళ్ళలేదు కదా పోయినసారి. అందువల్ల ఏంటంటే ఇక్కడ భారత్ తన స్పష్టమైన వైఖరిని కొనసాగించకపోతే పాకిస్తాన్ ఇట్లానే తన మత్తులో ఉంటుంది. పాకిస్తాన్ మత్తు మీరు దించాలి అని అంటే హాజరు కాకపోవడం, భారత ప్రాతినిధ్యం వహించాలి. ఎట్లా పాకిస్తాన్లో మన హైకమిషనర్ పాకిస్తాన్లో ఉండే హైకమిషనరు ఒక అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారి. ఆయన ఏమి చిన్నవాడు ఉన్నాడు పాకిస్తాన్లో హైకమిషనర్గా ఉన్న వ్యక్తి. సో ఒక అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి వెళ్తాడు, ఆయన బృందంతో వెళ్తాడు. అక్కడ అందరూ ఉన్నారు పాకిస్తాన్ హైకమిషన్లో. ట్రేడ్ కౌన్సిలర్ ఉంటాడు, మిలిటరీ కౌన్సిలర్ ఉంటాడు, అందరూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి రావచ్చు. కానీ ఈరోజు దీన్ని ఒక వివాదంగా చూపించడానికి ప్రయత్నిస్తే మాత్రం అది మంచిది కాదు. భారతదేశంలో కొన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి, ఏం వెళ్ళొచ్చు కదా, చర్చలు చేయొచ్చు కదా. ఈరోజు ఒమర్ అబ్దుల్లా మాట్లాడేది కూడా అదే, పాకిస్తాన్తో ఎందుకు మాట్లాడాలి? వందల సార్లు మాట్లాడాం, షిమ్లా ఒప్పందం చేసుకున్నాం. బంగ్లాదేశ్ అప్పుడు నా ప్రిజనర్ ఆఫ్ వార్స్ అడగకుండా నీ ప్రిజనర్ ఆఫ్ వార్స్ ను వదిలాం. ఆ రోజు నా ప్రిజనర్ ఆఫ్ వార్స్ ఇంకా చాలా మంది మన ఆచూకీ లేదు, మన సైనికులది, విమాన పైలట్లది, వీళ్ళది. ఆ రోజు కానీ మనం లెక్కగట్టి మరీ అప్పచెప్పాం వాళ్ళకి, వాళ్ళ సైనికుల్ని. ఇంత భారతదేశం చేస్తున్నప్పుడు తగ్గాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిసారి భారతదేశ కాలన ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, అక్కడ మిలిటరీ ఉంది కాబట్టి వాళ్ళు తగ్గరు, నువ్వే తగ్గు అంటే భారత్ పనికిమాలిన దేశం అని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయా? నిన్న ఒక పెద్ద మనిషి ఏమన్నాడు, చైనాతో మనమే తగ్గి చైనాని చేసుకోవాలి, ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ మనం పోటీ పడలేము. ఎందుకు పోటీ పడలేము అంటే ఇవన్నీ ఏంటంటే భారత్ని ఒక దుర్బల దేశంగా తయారు చేయడానికి పన్నుతున్న కుట్రలు. భారత్ గట్టి దేశం కాదని చెప్పడానికి కుట్రలు. దీని మీద ఎవడైనా ఆధిపత్యం చెలాయించవచ్చు, ఎవడైనా ఏమైనా చేయొచ్చు అనే కుట్రలు. కాబట్టి ఈ కుట్రల్ని భారత ప్రభుత్వం కఠినంగా తిప్పుకొట్టాలి. ఈ స్కో సమిట్ విషయంలో కూడా భారత్ తన వైఖరి 2016 నుంచి ఏదైతే అవలంబిస్తోందో ఆ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ చేయకూడదు. కాంప్రమైజ్ చేస్తే మాత్రం మళ్ళా మనం సంధించినట్లే. ఆ సంధిస్తే మాత్రం మళ్ళా మనమే వీకెన్ అవుతాం. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడైనా అప్పర్ హ్యాండ్ ఉండాల్సిందే. పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ అవసరం లే, నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రా. సింపుల్. ఎందుకంటే వాడు నైబరు, గోడ అవతల వాడు, గోడ యువతల మనం. నువ్వు గోడెక్కి ఇటు చూడొద్దు, నేను అటు చూడను. అంతే. నీకు ఏదైనా మంచినీళ్ళు కావాలంటే అడుగు, ఓ చెంబు నీళ్ళు ఇస్తాను నేను, అంతకు మించి తప్ప ఇక్కడ ఎందుకు? నీకేంటి ఆసక్తి? ఈరోజు బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ నిషేధం ఎత్తేస్తే జమాతే ఇస్లామే గత 20-30 సంవత్సరాలుగా నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ గ్రూపులకు కానీ, ఇండియాలో జిహాదీ గ్రూపులకు కానీ, సిమీకి కానీ వీటన్నిటికీ మద్దతు ఇస్తూ వచ్చింది. ట్రైనింగ్ ఇస్తున్న క్యాంపులు అవే కదా, మద్దతు ఇస్తూ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ మంచిగా మారిందని మనం అనుకోవాలన్నా? భారతదేశం తన వైఖరిని మార్చుకుంటే మాత్రం భారత వైఖరి కొంత ఇది వీకెన్ అవుతుంది తప్ప దీంట్లో మార్చి. ఇప్పుడు యుక్రెయిన్ కి మోదీ వెళ్ళాడు అంటే అక్కడ కథ వేరు. యుక్రెయిన్ తో మనకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి, రష్యాతోనూ ఉన్నాయి. ఇద్దరికి మనం ఒకటే చెప్తున్నాం, కొట్టుకోవద్దు, కూర్చోండి, మాట్లాడుకోండి అని చెప్పి. రష్యాకి నువ్వు మద్దతు ఇచ్చేసావు అని జెలెన్స్కీ అసంతృప్తి ప్రకటించిన నా అవసరం. ఇప్పుడు నేను చమురు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మీరు ఇరాన్ మీద, వెనుజులా మీద, రష్యా మీద ఆంక్షలు విధిస్తే సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు చమురు రేటుని 2 రెట్లు పెంచేస్తే భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంది? భారత ఆర్థిక వ్యవస్థ కూలిపోవాలని చైనా కోరుకుంటూ ఉంటే
మీరు కూడా కోరుకుంటున్నారు, దానికి మద్దతు ఇచ్చినట్లే కదా. అంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ? అవును. చైనా పేరుతో నాతో మిత్రత్వం అంటూ నన్నే వెన్నుపోటు పొడుస్తున్నారు. దానికి నేను అంగీకరించను. అందుకనే ఇక్కడ కూడా పాకిస్తాన్ వైఖరిలో స్కో సమిట్ కావచ్చు, ఇంకో సమిట్ కావచ్చు, పాకిస్తాన్ దారికి వచ్చేంత వరకు భారత్ తన వైఖరిని మార్చుకోకూడదు. అలా ఉంటుందనే ఆశిద్దాం, అలా ఉండాలనే కోరుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇట్లా పాకిస్తాన్ సమస్య ఇటువైపు ఉండగానే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, 10 ఏళ్ల తర్వాత ఎన్నికల్లోకి వెళ్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, ఈ అంశంతో పాటు ఏ అంశాలు ప్రభావితం చూసేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రధానంగా ఆర్టికల్ 370 ఒక అజెండా. అవును. ఆర్టికల్ 370 సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రాజకీయ కారణాలతో ఇండియా కూటమి దాని మీద మాట్లాడుతోంది తప్ప కాంగ్రెస్ కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితుల్లో లేదు. కాశ్మీర్లో ఉన్న కొన్ని పార్టీలు, ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్, హురియత్ కాన్ఫరెన్స్ మద్దతు ఉన్న పార్టీలో PDPనో మాట్లాడుతున్నాయి. కానీ ఇది సెటిల్ అయిన ఇష్యూ. ఈ ఇష్యూ సెటిల్ అయిందన్న విషయం పార్లమెంట్ ఎన్నికల్లోనే కొంత తేలిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇది సెటిల్ అయిన ఇష్యూ అని చెప్తారనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఒక్కసారి ఆ తీర్పు అలా ఇచ్చిన తర్వాత అక్కడ అజెండా ఇంకా ఏమున్నాయి? అక్కడ అభివృద్ధి ఒక్కటే అజెండా ఈరోజు. అంతే. ఇన్ని రోజులు అమలు కాని రిజర్వేషన్లే అజెండా. ఇన్ని రోజులు కొందరు నాయకులు, కొన్ని పార్టీలు అన్ని ఆస్తుల్ని కబ్జా చేసి పెట్టుకొని పూర్తి అధికారాన్ని అనుభవించడమే అక్కడ అనుభవిస్తూ వచ్చిన దాన్ని ఈరోజు సరిచేయడమే అజెండా. వీటిల్ని అక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారనేది పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోయింది. లేదంటే ఇద్దరు ఇండిపెండెంట్లు జైల్లో ఉండి ఎలా గెలుస్తారు అక్కడ? ఒమర్ అబ్దుల్లా ఓడిపోవడం అనేది ఒక రకంగా, మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఇద్దరు ఓడిపోయారు, ప్రజలు తిరస్కరించారు. ఈ సిద్ధాంతాలకు బీజేపీకి పట్టం కట్టకపోయినా కూడా ఈ జరుగుతున్న మార్పుని ప్రజలు స్వాగతిస్తున్నారు. అంతవరకు అయితే కరెక్టే కదా. ఇప్పుడు పూర్తిగా వాళ్ళు చెప్పింది నేషనల్ కాన్ఫరెన్స్, PDP చెప్తున్నది వినే పని అయితే వాళ్ళకి మంచి మెజార్టీ ఇవ్వాలి పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ప్రజలు మన వాయిస్ లేవనెత్తే వాళ్ళు ఉండాలి అని ఇద్దరిని గెలిపించుకున్నారు. ఒకళ్ళు జైల్లో ఉండి, ఒకళ్ళు బయట. సో అందువల్ల అక్కడ ప్రజల్లో ఏం కోరుకుంటున్నారు అనేది ఒక స్పష్టత ఉంది. కానీ అక్కడ ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీలో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి పట్టు లేదు. అంటే సగానికి పైగా సీట్లలో భారతీయ జనతా పార్టీకి పట్టు లేదు. జమ్మూలో మాత్రమే భారతీయ జనతా పార్టీకి పట్టుంది. సో అక్కడ వరకు భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తెలుసు నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాగలనేమో కానీ ఫుల్ మెజారిటీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయిలో నాకు బలం లేదని. కాశ్మీర్ లోయలో ఉన్న పార్టీలకి జమ్మూలో బలం లేదు. జమ్మూలో బలం ఉన్నది ఎవరికి? కాంగ్రెస్కి. సో ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి ఈరోజు కూటమి ఏర్పడ్డాయి అక్కడ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. సో ఆ కాశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్కి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరికి కలిపి వచ్చిన ఓట్లు మిగతా అన్ని పార్టీల కన్నా ఎక్కువ, ఇద్దరికి కలిపి వచ్చింది. సో ఈ కూటమి ఎలా ఫేర్ చేస్తోంది? అక్కడ ప్రజలు, కాశ్మీర్ లోయలో ఉన్న ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి పట్టం కడతారా? గత పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే పూర్తిగా నమ్మలేదు వీళ్ళని. సో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నమ్ముతారా? ఇంకొక విచిత్రమైన పరిణామం ఏంటంటే, ఆసక్తికర పరిణామం, హురియత్ కాన్ఫరెన్స్ పేరుతో ఇన్ని రోజులు ఏర్పాటువాదాన్ని దీన్ని పోషించిన పలు సంస్థల నాయకులు ఇండిపెండెంట్లుగా ఈరోజు కాశ్మీర్ వ్యాలీలో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వాళ్ళని అన్ని మీడియాలు వెళ్ళి ప్రశ్నించాయి, ఎందుకు మీరు పోటీ చేస్తున్నారు, మీకు ఇది ప్రజాస్వామ్యం ఇష్టం లేదు కదా, భారతదేశంలో ఉండడం ఇష్టం లేదు కదా అంటే, మేము ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా మా సమస్యల్ని లేవనెత్తదలుచుకున్నామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దాంతో వాళ్ళందరూ రంగంలో ఉన్నారు. సో ఈరోజు దీంతో ఏమైంది? కాశ్మీర్ లోయలో 3 ప్రధాన కూటములు పోటీ పడుతున్నాయి. అంటే బీజేపీ కూడా అక్కడ పోటీలో ఉన్నప్పటికీ కూడా 3 ప్రధానులు, ఒకటి పోయిన ఎన్నికల్లో ఎక్కువ బీజేపీ కూడా ఓట్లు వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి, రెండవది PDP, మూడవది ఎందుకంటే PDPతో ఎవరు పొత్తు పెట్టుకోలే, మూడవది ఈ హురియత్ కాన్ఫరెన్స్ కి చెందిన ఇండిపెండెంట్ నాయకులు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2 ఇండిపెండెంట్లు గెలిచారు ఇటువంటి హురియత్ కాన్ఫరెన్స్ మద్దతుతో. సో ఇప్పుడు అక్కడ 3 పోటీ పడుతున్నారు కాశ్మీర్ లోయలో ప్రజల్ని గెలుచుకోవడానికి.
ఇక బీజేపీ కూడా కొంత ఉంటుంది. సో 4 అక్కడ చతుర్ముఖ పోటీ ఖచ్చితంగా జరుగుతుంది. దాంతో అక్కడ పోటీ టఫ్ గా ఉండబోతోంది. కాశ్మీర్ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారనేది. జమ్మూలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అంటే ద్విముఖ పోటీ. ఒక స్థాయిలో చూస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమి. సో ఇక్కడ బీజేపీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంది, కాంగ్రెస్ కి డిసడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడు అక్కడ పెద్దగా గెలిచింది లేదు. గత 7-8 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అక్కడ జితేంద్ర సింగ్ వీళ్ళు గెలుస్తూ వచ్చారు తప్ప కాంగ్రెస్ గెలుపు లేదు. అటువంటి పరిస్థితుల్లో జమ్మూలో బీజేపీ బలంగా ఉన్నప్పుడు పెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే అక్కడ జరుగుతున్న త్రిముఖ చతుర్ముఖ పోటీలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో దాన్ని బట్టి ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కి అక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఇంకా పీడీపీని చేర్చుకోవాలి, ఇంకోళ్ళని చేర్చుకోవాలి. ఎన్ని చేర్చుకున్నా కూడా అవి సగానికే పరిమితం అవుతాయి. జమ్మూలో సీట్లు రాకుండా లేదు. జమ్మూ ప్రజలు కూడా బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ పట్టం కడితే అది వేరు పరిస్థితి, కానీ ఆ పరిస్థితి ఉండదనుకుంటున్నాం మేము, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అందువల్ల ఏంటంటే అది కొంత హంగ్ అసెంబ్లీ లాగా ఏర్పడే అవకాశం ఒకటి ఉంటుంది. ఆ హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు పెద్ద పార్టీగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ అవతరిస్తే ఈరోజు రామారావు గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వేళ పీడీపీని బీజేపీ దగ్గరికి తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా లోపాయికారిగా ఇప్పుడు అక్కడ పీడీపీని కాశ్మీర్ లోయలో గెలిపించుకొని బీజేపీ పీడీపీ కలిసి పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. హురియత్ కాన్ఫరెన్స్ లోని కొంతమందిని ఇండిపెండెంట్లు కలుపుకొని. సో రకరకాల కాంబినేషన్స్ పర్మిటేషన్స్ ఈ రోజు అక్కడ ఉన్నాయి. ఎలాగూ ఈ నెలాఖరుకు మొత్తం ప్రాసెస్ పూర్తయి అక్టోబర్ 5కి ఫలితాలు వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న రాజకీయాలకు అనుగుణంగా అక్కడున్న పరిస్థితి ఇది. ఆర్టికల్ 370 ఖచ్చితంగా కాశ్మీర్ లోయలో ఒక ప్రధాన అంశము. అట్లనే అంటే ఆ అంశాన్ని ప్రజలు ఆదరిస్తారా లేదా అభివృద్ధి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే త్వరలోనే కాశ్మీర్కి శ్రీనగర్కి రైలు వెళ్ళబోతోంది భారతదేశం నుంచి, ఇవన్నిటికీ ఆదరిస్తారా అన్నది ఇప్పుడు కాశ్మీర్లో తేలుతుంది. ఒకవేళ అదే కానీ జరిగితే ఆర్టికల్ 370 కాదు, కాశ్మీర్ ఇష్యూ వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయినట్లే భారతదేశానికి. ఇక పిఓకే విషయం మాత్రమే మిగులుతుంది. కాశ్మీర్ సమస్య సాల్వ్ అయిపోతుంది, పిఓకే ఇష్యూ మాత్రం మిగులుతుంది. ఇక పిఓకే ఇష్యూ ఏమవుతుంది అన్నది వేచి చూడాలి. ఈ ఫలితాల తర్వాత అది కూడా ముందుకెళ్లే అవకాశం నాకు తెలిసి ప్రజలు ఆ దిశగా, ఎందుకంటే పిఓకేలో జరుగుతున్న అల్లర్లను కూడా కాశ్మీర్ వాళ్ళు గమనిస్తున్నారు ఈ రోజు. వాళ్ళ పరిస్థితిని వీళ్ళు బేరీజ్ చేసుకుంటే ఈ 4-5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసుకుంటే ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి వైపే మొగ్గుతారు అన్నది మనకి తెలుస్తోంది. ఈ మాటలు చెప్పే వాళ్ళ మాటలు ఇక వినే పరిస్థితుల్లో లేరేమో, విసిగిపోయారేమో అన్నది మనకి గత పార్లమెంట్ ఎన్నికలు చెప్తున్నాయి. అదే కొనసాగుతుందనే ఆశతో మనం ఎదుగుతుండాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలు.